జీవితం మనది స్వర్గమురా, ఏదైనా నువ్వు సాధించరా. లైఫ్ అంటేనే హార్డ్గా ఉంటదిరా. నీ జీవితంలో ఎంతమందైనా ఉంటారు, వాళ్ళని పట్టించుకోకుండా నీ జీవితంలో సాగు. ప్యూ 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 అని జీవితం కాల్చిన దాన్ని నువ్వు ఎదుర్కొని బుర్రతో తెలివిగా ఆలోచించి బుర్రపడు. మత్తుకి బానిస ఎప్పుడు కాకు. అలా నువ్వు బానిసైతే దానికి నువ్వు బానిసవే ఎప్పుడు. ఎవడైనా నన్ను రెచ్చగోకుతే రెచ్చిపోతా. యాక్చువల్లీ ఈ గేమ్ ఏమిటి? ఈ గేమ్ని ఎవరు ఆడుతున్నారు? నీకు నిజం చెప్పనా, ఇది రియల్ లైఫ్లో అసలు సెట్ కాదు. నా రియల్ లైఫ్లో ఈ గన్ కల్చర్కి వ్యతిరేకంగానే ఉంటాను. అలాగైతే సరే, మీరు మీ సాంగ్ వీడియోలో దీని గురించి చెప్పుండొచ్చు కదా. ఉదాహరణకి సిగరెట్ ప్యాకెట్ మీద రాసుంటుంది స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. మీరు ఇష్టానికి ఏదో ప్రింట్ చేసినప్పుడు ఆధారాలని చూస్తున్నారా? ఆ న్యూస్ ఫేకేనా? ఏం ప్రింట్ చేయాలో దాన్ని ప్రింట్ చేసుకో. జగ్గి తన ఫ్యాన్స్ మనసులో తన గుర్తింపుని సంపాదించుకున్నాడు. హలో జగ్గి, నీ ప్రాణాలకి నేనే విలువ కట్టానురా. 2 కోట్లు. రబ్బర్ బాటే, గొంతుకి భాష. నా గొంతుని కరెక్ట్గా కనిపెడుతున్నాడు. నేను అన్ని జాతి కుక్కలకి ఎముకల్ని వేస్తాను, కానీ నువ్వు కుక్క కాదు, గబ్బిలానివి. ఏ జగ్గి, నా షూటర్ని ముందుకొస్తే నువ్వు ఉచ్చ పోసుకుంటావు. 2 కోట్లు ఏంటి? నేను నీకు 2 రూపాయలు కూడా ఇవ్వనురా. నువ్వు నీ మరణాన్ని పిలిపించుకున్నావు జగ్గి. కాదురా, నీకున్న విలువ ఏంటో నీకు తెలియజేస్తున్నా. జగ్గి సింగర్ మాత్రమే కాదు, పొలిటికల్ పార్టీకి మెంబరు కూడా. అందువల్ల నాతో ఈ పిత్తలాటలు పెట్టుకోకేంటి. పెట్టు ఫోన్. ఆ పాటే మళ్ళీ బెదిరిస్తున్నాడా? ఎవరో నా శత్రువునే వాడిని ఉసుగొలిపినట్టున్నారు. కానీ ఈ శత్రు ఎవరు? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ బాటేకి ఎవడు ఎముక గుడేసాడో మనం కనిపెట్టాలి. ఓయ్ ఎముక, అద్భుతమైన టైటిల్. తర్వాత పాటకి ఆ టైటిలే పెట్టాయి. సూపర్ ఐడియా బ్రదర్. సరే, పన్నా మ్యూజిక్తో ఒక కాంట్రాక్ట్ వేసేసుకుందామా? ఎముక ఎముక ఏ పన్నా మ్యూజిక్ అది? ఆ తరుణ్ టైగర్ టీటీ ఆల్బమ్ చేసిన మ్యూజికేగా. బ్రదర్, టీటీ ఈ కంపెనీ సీఈఓతో గొడవ పెట్టుకున్నాడు. టీటీ పెట్టి టార్చరు తట్టుకోలేకపోతున్నాడు. సరే కానీ నా ఇబ్బందులు ఎలా తట్టుకుంటారు వాళ్ళు? సరే, నేను ఈ ఎముకని ఆ కంపెనీకే అమ్మేస్తే టీటీ ఎక్కడికో ఎదుగుతాడు. ట్రోల్ చేయడానికి కూడా మనమే ఆడికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. వాడు వెనకాల తిరుగుతున్నాడు అని అంటాడు. ఆడొకసారి నాతో తలబడ్డాడు కదా. టీ అంటే టాయ్, టీ అంటే టాయిలెట్. రే, నువ్వు కాన్స్టిబేషన్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావురా. నువ్వేమీ పాడడం లేదు, టాయిలెట్కి వెళ్తున్నావు. దాంతోపాటు నువ్వు జగ్గివి కాదు, చెడ్డీవి. ఓయ్, చెడ్డీ అనగానే చూసావా వెనక్కి వెళ్ళిపోయాడు. నువ్వు ఫ్లాప్ రా. కానీ నువ్వొక ఫ్రాగ్ రా. వర్షం వచ్చినప్పుడు అరుస్తుంది ఆ ఫ్రాగ్. నువ్వొక పంచే మావా, నువ్వొక సీజనల్ ఫ్రూట్వి మామిడికాయలాగా. కానీ ఈ జగ్గి ఎవర్ టైమ్ హిట్. జగ్గి గడి మార్కెట్ ఎప్పుడు పడిపోయింది మామో. ఇప్పుడు యూత్ ఫాలో అయ్యేది టీటీ గడి కైట్నే. జగ్గి ద న్యూ ఆల్బమ్ ఛాలెంజ్ మెగా హిట్. మర్చిపోకు మావా. మరి వెళ్ళనా? బ్రదర్, నువ్వు ఛాలెంజ్ చేసి వచ్చినా కూడా పన్నా మ్యూజిక్లో చాలా బాగా సంపాదించాడు. అరే, ఏం మాట్లాడుతున్నా? విసిరి పడేసిన డబ్బులంటే జగ్గికి నచ్చదు, అర్థమైందా? మమ్మీ మమ్మీ, నేను బామ్మ ఇంటికి వస్తాను, నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్. సైలెంట్ గా ఉంటావా? ఇప్పుడు బాగా మొండితనం చేస్తున్నావు. అరే ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నాన్న, మమ్మీ నానమ్మ ఇంటికి తీసుకువెళ్ళనంటుంది. తీసుకువెళ్ళలేదా? రాను రాను మొండితనం ఎక్కువవుతుంది. ఒంటరిగా వెళ్ళనివ్వట్లేదు.
ఏడవద్దురా, రేపు నీకు ఎగ్జామ్ ఉందిగా. బామ్మ ఇంటికి వెళ్తే ఎగ్జామ్ ఎవరు రాస్తారు చెప్పు? నేను ఎగ్జామ్ అంతా రాయను. నేను ఎల్లను ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్ రాయకపోతే ఎముకలు మాత్రం మిగులుతాయి. బర్గర్ తింటావా? శాంతి, జిత్తకి ఫేవరెట్ బర్గర్ తెరిపించు. నా దగ్గరికి రానా, నీకు చీజ్ బర్గర్ ఇస్తానే. ఆలు టిక్కీతో టమాటర్ వేసుకుని కెచప్ వేసుకుని తిను. రేపు ఎగ్జామ్ రాసేసి వెంటనే మనం బామ్మ ఇంటికి వెళ్దాం. ఏమంటావు? ప్రామిస్. బట్టలు సర్దుకున్నావా? ఎక్కడయ్యింది? చైనిస్తే కదా. అదేంటంటే వీడిలా ఏడుస్తుంటే నాకు వెళ్ళడానికే మనసు రావట్లేదు. పర్లేదులే. అదేంటంటే మొదటిసారి ఒంటరిగా వదిలేసి వెళ్తున్నావు కదా, తప్పదు కదా. అర్థమైందా? త్వరగా బయలుదేరు. ఇలా చూడు, ఈ మధ్య ఎవరికి టైం ఉంది చెప్పు? అమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. అరే, నన్ను చూడగానే ఆవిడ్ని ఇగ్నోర్ చేయకు, నేను చూస్తాను. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉండు నాన్న, క్షేమంగా ఉండు. తర్వాత ఒక విషయం, ఈ బిట్టు దగ్గర ఒక 2 రోజులు ఉండి వెళ్ళమని నేను చెప్పాను. పెళ్లి కూడా చేద్దామని అనుకుంటున్నాను. అద్భుతం అమ్మా. అబ్బాయి ఇప్పుడు గుర్రం మీద ఎక్కబోతున్నాడా? కంగారు పడకండి, రేపే ఏర్పాట్లు జరుగుతాయి. చాలా సంతోషం నాన్న, నువ్వు పంపించి ఇక్కడికి. అలాగే అమ్మా, ఫోన్ పెడతాను. నీతో మాట్లాడితే పని పూర్తయినట్టే. బ్రదర్, ఇక మీద సెక్యూరిటీకి 2 గార్డ్సే వస్తారు. ఎందుకో? గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఈ కన్నా తన బుద్ధి అంటే ఇప్పుడు చూపిస్తున్నాడు కదా. నా పేరుతో ఎలక్షన్ గెలిచాడు, ఇప్పుడు నన్నే పక్కతో వస్తున్నాడా? బ్రదర్, నేను చెప్పేది విను, సెటిల్మెంట్ చేసుకో, లేకపోతే బయటికి వెళ్ళటమే చాలా కష్టం అవుతుంది. ఎలకకి భయపడి సెటిల్మెంట్ని నేను మానుకోవాలా? నా దగ్గర ఫ్యాన్స్ ఆశీర్వాదం ఉంది, అలాగే పైనోడున్నాడు. నా బండి ఎక్స్ప్రెస్ లాంటిది. ఏంటి, నాన్ స్టాప్ ఎక్కడ ఆగదు, ఎవ్వడికి ఆపే దమ్ము లేదు. దూరంగా ఉండండి బ్రదర్, ఇది సేఫ్ ప్లేస్ కాదు. డైలీ వీళ్ళు చేసే పని ఇదే. వీళ్ళు ఉండడం వల్లే నేనున్నాను. ఇప్పుడంతా జీవితాలకి గ్యారంటీ లేదురా. జీవితాన్ని జాలీగానే జీవించాలి. నువ్వు ఇక్కడ ఉండు. చెప్పేది విను. నువ్వేం చేస్తున్నావు? ఐ లవ్ యూ ఆల్. నేను మీ అమ్మతో మాట్లాడాను కదరా, అప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. విట్టు, నీకో విషయం తెలుసా? నేను ఈరోజు ఇంత ఎత్తుకెదిగాను కదా, దానికి అర్థం మా అమ్మ ప్రార్థన. ఆవిడ గనక ప్రాణాలతో ఉండుంటే నేనింత ఎత్తు కదడం చూసి ఆవిడ సంతోషపడేదిరా. కానీ బ్రదర్, మీ బ్రదర్ అమ్మను చూసి బాధపడి ఉంటారు కదా. ఆవిడ గనక ప్రాణాలతో ఉండుంటే అమ్మారి ఈ చెడ్డాల వాటికి బానిస ఉండేవాడు కాదు. ఆడి ఆ చెడ్డాల వాటిలో ఎప్పుడు వదులుకుంటాడో కానీ. ఉందా? లోపల ఉందా అంటున్నా. కానీ ఆయనకి ఒంట్లో బాలేదు. నేను వెళ్ళి చూస్తా. ఇట్టో పద. బ్రదర్, ఏమైంది? మీరు ఇక్కడే ఉంటానని చెప్పారు కదా. ఉండట్లేదు, రారా. హే గాయ్స్, వాట్సాప్, అందరూ ఎలా ఉన్నారు? వెరీ నైస్. తన కొత్త ట్రాక్ గురించి జగ్గి గొప్పలు చెప్పుకున్నాడు. ఛాలెంజ్ సూపర్ హిట్ అవుతుంది, మెగా హిట్ అవుతుంది అన్నాడు. కానీ ఇప్పుడేమైంది? అట్టర్ ఫ్లాప్ అయింది. కేటీటీ యొక్క అటాక్, జగ్గి ఫుల్ ఫినిష్.
కాలేజ్ దగ్గర డ్రగ్స్ అమ్మి యువతని చెడగొడతావా? మర్యాదగా చెప్పరా అంటే. సార్ ఒక్క నిమిషం. కవల్పూర్ రోడ్లో హెవీ షూట్అవుట్ జరిగింది. హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఎక్కువ ఫైరింగ్ జరిగింది సార్. ఎంటీ షెల్స్ కూడా పడున్నాయి సార్. ఎంత ఫైరింగ్ జరిగింది, కానీ కార్లో ఒకే బాడీ ఉంది. ఈ కార్ ఎవరిది సార్? ఈ కార్ సింగర్ జగ్గి గారిది సార్. జగ్గి ఇల్లు ఇక్కడికి ఎంతో దూరంలో లేదు సార్. కేవలం 3-4 కిలోమీటర్లే ఉంటుంది. ఒకవేళ షూటర్స్ టార్గెట్ జగ్గి అయి ఉంటాడా? జగ్గయ్యే టార్గెట్ అయితే బాడీ మనకు దొరుకుండాలిగా. బాడీ కనిపించట్లేదు సార్. జగ్గి గారికి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ అంత విచిత్రంగా ఉందేంటి సార్? తన సెక్యూరిటీ ఈ రోజే కొద్దిగా తగ్గించారు. అందరినీ తీసేయలేదు. ఈ చుట్టుపక్కలంతా వెతకండి, ఎక్కడైనా బాడీ దొరకచ్చు. ఇది సీరియస్ మ్యాటర్. జగ్గి ఎక్కడున్నా కనిపెట్టాలి. మీడియా వాళ్ళు వచ్చేస్తారు. చెప్పండి. జగ్గి షెర్గల్. ఎవరొచ్చారు? ఏం విషయం సార్? మీ ఇంటి కొంచెం దూరంలోనే జగ్గిని అటాక్ చేశారు. జగ్గి ఇక్కడ? ఆయన బాగానే ఉన్నారుగా? ఆ స్పాట్లో జగ్గి దొరకలేదు, కానీ కార్లో ఈ బాడీ ఉంది. సరే, ఇతను జగ్గి పర్సనల్ బాడీ గార్డ్, డ్రైవర్ బిట్టు. సార్, జగ్గి తింటూనే వెళ్ళాడు. సార్, నిజం చెప్పండి, జగ్గి బాగానే ఉంటాడా? మేము అతన్ని వెతుకుతున్నాం, అందుకే ఇక్కడికి వచ్చాం. అతను ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పని విషయం గురించే వెళ్ళారు. నేను ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాను. అంటే అతని ఇంటికి వస్తుండగానే ఈ అటాక్ జరుగుంటుంది. జగ్గి ఫోన్కి ట్రై చేయండి. ఇప్పుడే చేస్తాను. The number you are trying to call is currently switched off. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. దీనికి కారణం మీకు నిర్లక్ష్యమే. మా సెక్యూరిటీని తగ్గించారు. తర్వాత ఇదంతా జగ్గికి ఏదైనా అయ్యిందంటే. నేను ఇందాకే చెప్పాను కదా అతను వెతుకుతున్నామని. చూసి చెప్పండి, ఈ ఫోన్ జగ్గిదా? అవును, జగ్గి ఫోనే. ఎక్స్క్యూజ్ మీ. శర్మ సార్, ఇక్కడెక్కడ 2వ శవం దొరకలేదు సార్. కానీ జగ్గి ఇంట్లో కూడా లేడు. క్రైమ్ సీన్లో మనకు విరిగిపోయిన ఫోన్ దొరికింది కదా. ఫోన్ అతని భార్యకి చూపించాం, అది అతని ఫోన్ అని చెప్పింది. అంటే జగ్గి కార్లోనే ఉన్నాడా? మరి జగ్గి ఎక్కడున్నాడు? ఏమంటే క్రైమ్ సీన్లో మనకు విట్టు బాడీయే దొరికింది. లేదంటే ఒకవేళ షూటర్స్ ముందుగా బాడీగార్డ్ని చంపుండాలి, ఆ తర్వాత జగ్గిని తీసుకెళ్ళిపోయి ఉంటారు. కానీ సార్, జగ్గి చాలా పెద్ద సింగర్. తను ఎవరు కిడ్నాప్ చేస్తారు? నోటికొచ్చింది చెప్పకండి. ముందు ఆయన సెక్యూరిటీని తగ్గించారు, ఎప్పుడు అడిగితే చేతలు ఎత్తేస్తున్నారు. చూడండి, మేము అలా చేయలేదు. జగ్గి సెక్యూరిటీని తగ్గించారు, మొత్తం సెక్యూరిటీని తగ్గించలేదు. ఇప్పుడు బాడీగార్డ్స్ ఉన్నారుగా, వీటితో పాటు బాడీగార్డ్స్ ఉండాలిగా. ఎక్కడ? నాకు అదంతా తెలీదు. నా జగ్గిని తీసుకుని రండి. మేము తీవ్రంగా వెతుకుతున్నాం, నమ్మండి. ఎవరి మీద డౌట్ ఉందా? సార్, ఆయనకి చాలా శత్రువులు ఉన్నారు. అయినా మీకు ఎవరి మీద సందేహం ఉందా? సార్, సందేహం అంటే రస్తోహి మీద అని చెప్పాలి. రస్తోగియా? జగ్గి మేనేజర్. అవును, ఇంట్లో ఎవరి మీద మీకు సందేహం ఉందా? జగ్గి చిన్న తమ్ముడు అమర్జిత్. వాడి చెడ్డ అలవాట్లకి ఆయన డబ్బులు ఇవ్వడం మానేశారు. తను జగ్గి పైన కేసు వేశాడు. చూసావా, ఈ డ్రగ్స్ మత్తుందిగా మనల్ని శత్రువులుగా మార్చేసింది. కానీ నేను నీ శత్రుని కాను. లెక్చర్ ఇవ్వడం ఆపవయ్యా. ఒక్కటి బాగా గుర్తుంచుకో, అమ్మా నాన్నల ఆస్తిని ఒంటరిగా అనుభవించుకో. అమ్మా నాన్న ఆస్తి గుర్తుంది కానీ పాత విషయాల్ని మర్చిపోయావా? ముందు నీ చెడ్డ అలవాటుని నువ్వు వదులుతున్నావు. అప్పటి వరకు నీకు నయా పైసా దక్కదు. అలాగే గుర్తుంచుకో, కోర్టు వరకు వెళ్ళు. మత్తుకి బానిసవి డబ్బుల్ని దొంగతనం చేస్తున్నావుగా, అప్పుడు నువ్వు లాయర్ కల ఫీజు ఇస్తావు, నేను చూస్తాను. నాకు కోపం తెప్పించుకో జగ్గి. చేతులు వదులు. ఒక్క విషయం మర్చిపోకు, నిన్ను చంపి నా భాగాన్ని ఎలాగైనా దక్కించుకుంటాను. నిన్న జగ్గి కార్ని అటాక్ చేశారు. ఈ దారుణమైన షూట్అవుట్ లో జగ్గి బాడీగార్డ్ ఆ చోట్లోనే మరణించాడు. కానీ జగ్గికి ఏమైంది? ఈ షూట్అవుట్ లో జగ్గి తప్పించుకున్నారనేదే అనుమానం. జగ్గి చనిపోతే ఆయన డెడ్ బాడీ ఎక్కడ? ఎప్పుడు జగ్గి సెక్యూరిటీని తగ్గించారో
ఆ రోజు జరిగిన ఘటన వల్ల ఈ రోజు కారణాలు తలెత్తుతున్నాయి, కానీ ఇప్పటి వరకు ఏ విషయం తెలియలేదు. ఆ తర్వాత జగ్గి ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు వచ్చారు, ఇదంతా ఎవరు చేసింది? మిమ్మల్ని జగ్గీకి సెక్యూరిటీగా పెట్టాం. అసలు మీ డ్యూటీ ఏమిటి? మీరు 24 అవర్స్ అతనితో ఉండాలి. ఉన్నారా? మీ డ్యూటీ మీరు సరిగా చేయలేదు. సార్, ఆ రోజు జగ్గి గారే మీరు మాతో రావద్దని చెప్పారు. అతను చెప్పాడా? మీరు కావాలనే వెళ్ళలేదా? అన్నీ తెలుస్తాయి, తీసుకెళ్ళండి. వెళ్ళండి. సార్, ఇద్దరూ నిజమే మాట్లాడుతున్నారు. నా ఎదురుగుండానే జరిగింది. ఆయనే సెక్యూరిటీలు నాతో వెనకాల రావద్దని చెప్పాడు. ఎవరు నాతో రాకండి. నేను ముందు ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తాను. అక్కడ కన్నా పేరు చెప్తాను. ఆ తర్వాత రాబర్ట్ బాటే. కాస్త నేను కూడా పాలిటిక్స్ని ఆడుకుంటాను. ఆయన తలరాత ఎలా ఉందో చూడండి. ప్రెస్ కాన్ఫరెన్స్ ముందే జరిగిపోయింది. సరే, జగ్గి కన్నాకు వ్యతిరేకంగా ఏం చెప్పాలనుకున్నాడు? రాబర్ట్ పట్టి అదే షూటరా? వాడేనండి. పోలీస్ రికార్డులో వాంటెడ్గా ఉన్నాడు. చాలాసార్లు అతను జగ్గి బ్రదర్ని బెదిరిస్తూ ఉన్నాడు. పోయినసారి ఫోన్ చేసి 2 కోట్ల రూపాయలు అడిగాడు. కానీ జగ్గి ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదే. కానీ మీడియా ముందు అన్నీ చెప్పాలని అనుకున్నాడు. కానీ జగ్గి కన్నాకి వ్యతిరేకంగా ఏం చెప్పాలనుకున్నాడు? ఎప్పుడైతే జగ్గి బ్రదర్ తనకి ఎలక్షన్లో అపోజిషన్గా నుంచున్నాడో అప్పటి నుంచే తనకి కోపం. మిత్రులారా, ఆ కన్నా ఇంకా తన పార్టీ ఎప్పుడు మనకి వ్యతిరేకంగానే నడుచుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మనల్ని తీవ్రవాదిని గుర్తిస్తున్నారు. కన్నా కూడా జగ్గి బ్రదర్ గురించి తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. తన తమ్ముడినే డ్రగ్స్ తీసుకోకుండా ఆపలేకపోయాడు. అలాంటి వాడు పబ్లిక్కి ఏం మంచి చేస్తాడు? కన్నా ఎలక్షన్లో గెలిచాడు, కానీ జగ్గి బ్రదర్ మీద ఉన్న కోపం చల్లారలేదు. జగ్గి బ్రదర్కి సందేహం ఉంది. అదేంటంటే రోబోట్ పార్టీని ఉపయోగించి ఇతన్ని భయపెట్టాలని చూశాడు. సెక్యూరిటీ లేకుండా జగ్గి ఎక్కడికి వెళ్ళాడు? పమ్మీకోర్ దగ్గరికి. పమ్మీకోరా? ఒక కొత్త సింగర్ జగ్గి బ్రదర్ని మెంటర్గా చూస్తున్నారు. జగ్గి బ్రదర్ కూడా ఆవిడతో కలిసి డ్యూట్ ఆల్బమ్ చేయాలనుకున్నాడు. అండ్ దాని ప్రాక్టీస్ కోసమే పమ్మీకోర్ ఇంటికి వెళ్ళారు. బ్రేకింగ్ న్యూస్, జగ్గి కనిపించట్లేదు. ఒకవేళ ఆయన్ని హత్య చేసుంటారు. అనుమానాస్పదంగా జగ్గి ఏమన్నా చెప్పాడా? లేదు సార్, అలాంటిదేం చెప్పలేదు. 1 minute. శర్మ చెప్పు. సార్, పంజాబ్ హర్యానా బోర్డర్లో ఒక కార్ దొరికింది. బహుశా అది అటాక్ చేసిన వాళ్ళ కార్ అయి ఉండొచ్చు. ఆర్ యు షూర్? నాట్ షూర్ సార్, కానీ కార్లో ఎంటీ బుల్లెట్ షెల్స్ ఉన్నాయి. జగ్గి కార్ మీద అటాక్ చేసిన బుల్లెట్స్ లాగే అవి కూడా ఉన్నాయి. ఈ కార్ని హిసార్లో దొంగతనం చేశారు. అలాగే హిసార్ పోలీస్ స్టేషన్లో కార్ పోయిందని ఓనర్ కంప్లైంట్ చేశాడు. హిసార్ అంటే హర్యానా. షూటర్స్ హర్యానా నుంచి వచ్చారా? అటాక్ చేసి బండిని వదిలేసి బార్డర్ని దాటి హర్యానా వెళ్ళిపోయారా? గత 2 రోజుల్లో ఈ కార్ మూమెంట్ని నేను బయట తీస్తాను సార్. ఇక్కడ నుంచి రాజస్థాన్ బోర్డర్ ఎంతో దూరంలో లేదు సార్. షూటర్స్ రాజస్థాన్ వాళ్ళే ఉండొచ్చు. ఈ అటాక్లో అతని పేరు కూడా వినిపిస్తోంది. షూట్ చేయడంలో అతను మహా గట్టివాడు. రాబర్ట్ భాటియా ఇప్పుడు అన్ట్రేసబుల్ సార్. హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ అతను షూటర్స్ ఉన్నారేమో నేను ఎంక్వైరీ చేస్తాను సార్. ఇతను సోషల్ మీడియాలో కొత్త అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాడు. ఐ హోప్ అంటే సైబర్ క్రైమ్ వాళ్ళని అడిగితే వాళ్ళు మనకు హెల్ప్ చేయొచ్చు. సరే, ఓకే, సెక్యూరిటీని తగ్గించారు. మీరెలా జగ్గిని ఒంటరిగా వెళ్ళనిచ్చారు? మేడం, జగ్గి బ్రదర్ గారి గురించి మీకు చాలా బాగా తెలుసు. ఆయన చెప్తే వినడే కదా. వెళ్ళొద్దని నేను ఆపాను కదా. ఆయన ఫోన్లో బెదిరిస్తున్నారు. మీరు ఈ విషయాన్ని కూడా దాచారు. మీడియాస్ అన్ని ఆపాయి. ఈయన వినిపించుకోలేదు. ఇప్పుడు పోలీసులు జగ్గిని వెతుకుతున్నారు. విషయం ఏంటో చెప్పు రస్తోహి. జగ్గి ఎక్కడున్నారు? మేడం, అది నిజంగా నాకు తెలీదు. నేను ఆయన ఫ్రెండ్ సర్కిల్ అంతా అడిగాను. ఎవరికి ఏదీ తెలీదంట. ఆయన కనిపించలేదు, నువ్వేనా దాస్తున్నావా? మేడం, నేనెందుకు దాయాలి? సార్, మన వాళ్ళందరూ ఏమంటున్నారంటే జగ్గి బ్రదర్ అమర్జిత్ తనకి డ్రగ్ కి సంబంధం ఉన్న వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే ఈ షూట్అవుట్లో డ్రగ్స్ కనెక్షన్ ఉందా? ఎందుకంటే జగ్గి అతని బ్రదర్ గురించి మాత్రమే మాట్లాడలేదు. డ్రగ్ బ్లైటర్స్ అందరి గురించి మాట్లాడాడు. చాలా మాట్లాడాడు. సార్, తను డ్రగ్ పెడ్లర్స్ కి వ్యతిరేకంగా ఏదైనా చేసి ఉండొచ్చు. ఆ కారణంగా క్రిమినల్స్ అమర్జిత్ ని టార్గెట్ చేసి ఉండొచ్చు కదా సార్. అమర్జిత్ ఉండేది మొహాలీలో. శర్మ ఇంటి పక్కనే కదా. శర్మకు ఫోన్ చేసి అతన్ని అమర్జిత్ని కలిసి రమ్మను. సార్, ఇతనే తరుణ్ మిమ్మల్ని కలవాలంటున్నాడు. ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. పొద్దునే హత్య చేస్తానని ఫోన్లో బెదిరించారు. ఎవరు బెదిరించారు? రాబర్ట్ భట్టి. కాల్ రికార్డింగ్ కూడా ఉంది, వినండి. ఏంట్రా, జగ్గి కోసం బాగా ఎమోషనల్ గా ఉన్నావు? ఎవరు మాట్లాడేది? రాబర్ట్ బాటి. వెంటనే 2 కోట్లు ఏర్పాటు చేయి, లేదంటే జగ్గిలాగా నువ్వు చనిపోతావు. జగ్గిని బాటి అనే చంపుంటే చంపాక బాడీని వెంట తీసుకెళ్లాడా? సార్, ఇదంతా నాకెలా తెలుస్తుంది? రికార్డింగ్స్ని ఇస్తున్నాను కదా. సరే, మీరు బయట కూర్చోండి, నేను చెప్తాను. అలాగే సార్. ఫోన్ ఇక్కడే ఉండని.
నేను వచ్చి తర్వాత ఇస్తాను. వెళ్ళి కూర్చో. ఈ లాస్ట్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నెంబర్ ట్రేసబుల్గా ఉండదు. కానీ ఆ లాస్ట్ కాల్ యొక్క లొకేషన్ వెతుకు. ఓకే సార్. సార్ కానీ ఈ వాయిస్ రాబర్ట్ బాటీ వాయిస్ అయి ఉండొచ్చా సార్? వీడికి జగ్గికి పెద్ద గొడవే ఉంది. ఒకవేళ ఈ టీటీ ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు. కనిపెడదాం. సార్ టీటీ రాబర్ట్ బాటీ నంబర్ ఇచ్చారు కదా, ఆయన నంబర్ అని చెప్పారు కదా, అది ఢిల్లీలో యాక్టివ్ అయింది. అది రాబర్ట్ బాటియా నెంబర్ అయ్యుంటే ఢిల్లీలో ఉండాలి. సార్ మనం హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ అన్ని చోట్ల మనుషుల్ని అలర్ట్ చేశాం సార్. కానీ సార్ రాబర్ట్ బాటీ గురించి ఇన్ఫర్మేషన్ ఏది దొరకలేదు సార్. జగ్గి గురించి మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియలే. మనం జగ్గి యొక్క కిడ్నాపింగ్ యాంగిల్ రూల్డ్ అవుట్ చేసేద్దాం. అతని భార్యకి మేనేజర్కి మధ్య ఏదైనా కాల్? నో సార్. సార్ ఖన్నా అన్నని హత్య చేస్తాను, అన్నని హత్య చేస్తాను. కొంచెం స్పష్టంగా మాట్లాడండి ఇన్స్పెక్టర్. ముందు నువ్వు సరిగ్గా నిలబడరా. చేయితే ముందు నాకు వారెంట్ని చూపించండి. నీలాగా మత్తులో ఉన్న వాళ్ళకి వారెంట్ అవసరం లేదురా. డ్రగ్ కేసులో లోపల పెట్టి కుమ్మానంటే నిజం నువ్వే చెప్తావు. అర్థమైందా? అసలు మీకేం కావాలి? నా ఆస్తిలో వాటానే కదా అడిగాను, అందుకే కిల్లర్ని అయిపోయానా? ఆహా, మీ పోలీసులందరూ ఏకమైపోయారు. మీరు పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. ఏం పాలిటిక్స్ రా? ఏంటా పాలిటిక్స్? అదే అర్థమవుతుందిగా. నిజమైన నేరస్తుడిని పట్టుకోవడం మానేసి నన్ను ఇరికించాలని చూస్తున్నారు. మీరు మారు. ఎలక్షన్ టైంలో జగ్గి నాకు వ్యతిరేకంగానే ఉన్నాడు. అయినా అతను నా ఏరియా వాడే కదా. పైగా తను ఒక ఫేమస్ సింగర్. ఈ సంఘటన జరిగి 2 రోజులు అవుతోంది. అయినా ఇంతవరకు మీరు ఏమీ కనిపెట్టలేకపోయారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ఈ మీడియాకు సంబంధించినంత వరకు ఒక విషయమే చెప్తున్నారు, జగ్గి మర్డర్ విక్టిమ్. కానీ జగ్గి ఎక్కడని మీరు అడుగుతున్నారు. పోలీసులు ఎప్పుడు మీడియాని నమ్మారు గనక జగ్గి బాడీ దొరికిందా? బాడీ దొరకలేదు. కానీ నేరస్తుడు తప్పించుకోలేడు. తెలివిగా మర్డర్ చేసి బాడీని ఎక్కడో దాచిపెట్టాడు. అలా అయితేనే జగ్గి ప్రాణాలతో ఉన్నాడా లేదా అని కన్ఫ్యూజ్ అవుతాం. అయితే సస్పెక్ట్ ఎవరో కనిపెట్టండి. అతన్ని ఎంక్వైరీ చేస్తున్నాం. దాంతోపాటు అందులో మీ పేరు కూడా ఉంది. ఇప్పుడు జగ్గి మనుషులు నా పేరే చెప్తారు. కానీ జగ్గి సెక్యూరిటీని తీసేసింది నేను కాదు, అది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్. అలాగే ఇంకో విషయం, ఆ రోజు మొత్తం 83 మంది సెక్యూరిటీని తగ్గించేశారు. అయితే మరి ఆ 83 మందిలో జగ్గినే అటాక్ చేశారు. అయితే సెక్యూరిటీగా ఎవరెవరిని తగ్గించాలనేది మీకు ముందే తెలుసుంటుంది కదా. అంటే మీ అభిప్రాయం ఏముంది? మీరు రాడార్లో ఉన్నారు. టైం వేస్ట్ చేయకండి. కానీ మరోసారి జగ్గి హిస్టరీని చెక్ చేసుకోండి. ఈయన ఏ హిస్టరీ గురించి చెప్పి వెళ్తున్నారు సార్? ఒకవేళ 5 ఏళ్లకు ముందు జరిగిన రాకీ మర్డర్ గురించి చెప్పి వెళ్తున్నాడా? ఎందుకంటే ఉదయం నుండి మీడియా రాకీ మర్డర్ గురించి చెప్తోంది. 5 సంవత్సరాల క్రితం జగ్గి లాంటి ఒక పాప్ స్టార్ రాకీ షైనింగ్ స్టార్ అని ప్రఖ్యాతి చెందారు. 5 సంవత్సరాల క్రితం ఇలాగే ఒక షూట్అవుట్ లో ఆయన చంపబడ్డారు. అప్పుడు రాకీ బాడీ దొరికింది. కానీ ఇక్కడ జగ్గి బాడీ కోసం ఇంకా వెతుకుతున్నారు. ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే రాకీ ఫాదర్ జగ్గియే హంతకుడని జగ్గి మీద నింద మోపారు. జగ్గి టీటీ లాగానే 5 ఏళ్లకు ముందు రాకీకి జగ్గికి సోషల్ మీడియా గొడవ జరిగింది. రాకీ హత్య జరగడానికి ముందు వీళ్ళిద్దరి సోషల్ మీడియా పోస్టింగ్ కొంచెం డిఫరెంట్ గానే ఉంది. ఇలా చూడు, రాకీ పాపులారిటీ గురించి జగ్గి రాశాడు, ఏ షైనింగ్ స్టార్ రాకీ, ఇట్స్ ఏ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. నా ముందు వాడు బేబీ. ఆ తర్వాత రాకీ గురించి ర్యాప్ చేస్తూ మాట్లాడాడు. జగ్గి ఈజ్ ఏ ఇన్సెక్యూర్డ్ అంకిల్. ఇప్పుడు కూడా చూసి రగిలిపోతున్నాడు. అందువల్ల నాతో ఫోన్లో బెదిరిస్తూ వస్తున్నాడు. కానీ రాకీ షూటౌట్ లో చనిపోయాడు సార్. కానీ జగ్గికి వ్యతిరేకంగా ఏ ఆధారం దొరకలేదు. కానీ రాకీ ఫాదర్ గజేందర్ లో కోర్టు నుంచి హైకోర్టు వరకు జగ్గిని శిక్షించాలనుకున్నాడు. కానీ అది జరగలేదు. సార్ ఇది రివెంజ్ మర్డర్ అయి ఉండొచ్చు కదా. ఒకవేళ రాకీ వాళ్ళ నాన్న కల్పరేట్ అయి ఉండొచ్చు కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంతవరకు జగ్గి బాడీ మనకు దొరకలేదు. ఇన్ఫాక్ట్ జగ్గి హత్య చేయబడ్డా లేక మిస్సింగ్ అన్నది కూడా మనకు తెలియదు. అలాగే ఒక్క నిమిషం సార్, నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది సార్.
జగ్గి బాడీ మనకు దొరకలేదు, కానీ ఆ దాడిలో బిట్టు చనిపోయాడు. ఒకవేళ అటాక్ బిట్టు మీద జరిగిందా? నా అభిప్రాయం టార్గెట్ బిట్టు ఏమో. కానీ సార్ విట్టు జక్కీ బాడీగార్డ్ యాంగిల్లో చూస్తే కరెక్ట్ కాదేమో. అన్ని యాంగిల్స్లోనూ చూడాలి, అది మర్చిపోకూడదు. యాంగిల్ ఏదైనా సరే ఆ విషయాన్ని అలక్ష్యం చేయకుండా అన్ని యాంగిల్స్ని రూల్ అవుట్ చేయకూడదు. పోనీ ఈ యాంగిల్లో వెళ్ళి చూద్దాం. ఒకవేళ ఈ రూట్లో వెళ్తే మనకి సమాధానం దొరకచ్చు. అతను ప్రాణాలతో ఉన్నాడా లేక శవాన్ని దాచిపెట్టారా? అమ్మా, నాన్న 4 రోజులుగా ఇంటికి రాలేదు. నాన్న ఎప్పుడొస్తారో కొంచెం చెప్పమ్మా. వస్తారా? దేవుడి పైన నమ్మకం పెట్టుకో. మేడం, బయట ఒక కవర్ పడుంది. కవరా? ఏంటి ఆ కవర్? ఏమైంది మేడం? ఏమీ లేదు మేడం, అదే ఆ మీడియా వాళ్ళు మాట్లాడాలని వచ్చారు. జగ్గి బ్రదర్ చెప్పలేనిది మీరు చెప్పేసేయండి. కన్నా గురించి అని చెప్పండి. అన్నా, కాస్త బ్యాక్ డోర్ నుంచి వెళ్ళండి. మెయిన్ ఎంట్రన్స్ లో మీడియా వాళ్ళు ఎక్కువ ఉంటారు. క్వశ్చన్స్ తోటే చంపుకు తింటారు. రాకీ జగ్గినే చంపాడు, ఇది నిదర్శనమైన నిజం. నేను కూడా జగ్గికి శిక్ష పడాలని నేను ఎంతో ప్రయత్నించాను. అయితే జగ్గిని చంపేశారా లేక మాయం చేశారా? ఇది నేనే చేశానన్నదానికి ఆధారాలు ఉన్నాయా? మీ దగ్గర ఆధారం ఉందా జగ్గియే రాకీని చంపాడన్నానికి? జగ్గియే రాకీని చంపింది. ఇంకా చెప్పాలంటే ఇందులో టీటీ కూడా చెయ్యుంది. టీటీ ఎవరు? టీటీ ఇంతకు ముందు జగ్గికి ఫ్రెండ్గా ఉండేవాడు. అయితే ఈ టీటీ హలో ఏంటి? $20 లక్షలు బర్నాలా రోడ్లో భూమి ల్యాండ్ మార్క్ పక్కన పెట్టేసి వెళ్ళిపో. వెనక్కి తిరిగి చూస్తే నీ పని అంతే. జక్కీకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. జగ్గి ప్రాణాలతో ఉన్నాడా లేక చనిపోయాడా అన్నది ఇంతవరకు ఎవరికీ తెలియదు. మేము జగ్గి వైఫ్ తో మాట్లాడాలని ప్రయత్నించాం. ఆమెకు కెమెరా ముందు రావడం ఇష్టం లేదు. కానీ జగ్గి తమ్ముడు అమర్ మాతో మాట్లాడడానికి ఒప్పుకున్నారు. నేను మత్తుకి బానిసనయ్యానని నాకు తెలుసు. జడ్జి గారు నాకు చెప్పినందువల్లే నేను రీహాబ్కి వెళ్ళాను. కానీ పోలీసులు నన్ను బాగా కొట్టారు. అంతేకాకుండా మా అన్నని నేనే హత్య చేశానని నా నుండి వాళ్ళు వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన నేరస్తుల్ని పట్టుకోవడం చేతకాక అమాయకుల్ని ఇరికించాలని చూస్తున్నారు. ఇది పాలిటిక్స్ కాకపోతే మరేంటి? వీడు చాలా తెలివైన వాడు సార్. మీడియా అటెన్షన్ సంపాదించుకుంటున్నాడు. కానీ షూటౌట్ చేసింది వీడేనని మనకే ఆధారం లేదు. అవును సార్, అలా ఏం దొరకలేదు. కానీ ఈ కేసులో బాటికి వ్యతిరేకంగా ఏదీ దొరకలేదు, కన్నాకి వ్యతిరేకంగా కూడా ఏదీ దొరకలేదు. ఈ కేసులో మనం ఒకే చోట తిరుగుతున్నాం. సరే గానీ సార్, విట్టు మర్డర్ మోటివ్ కాకపోతే మనం ఆ యాంగిల్ ని వదిలేసి మిగతా యాంగిల్స్ లో చెక్ చేయొచ్చుగా. సార్, పమ్మి గోర్ మీద దృష్టి పెట్టండి. పమ్మీకో ఏదైనా తెలిసిందా? ఎస్ సార్. సార్, తను షూట్అవుట్ నెక్స్ట్ డే మెటర్నిటీకి వెళ్ళింది. అక్కడ అబార్షన్ చేయించుకున్నారు. సార్, తనకి పెళ్లి కాలేదు. కానీ జక్కీ తన ఇంటికి ఊరికే వెళ్తూ ఉండేవాడు. ఒకవేళ బిడ్డ తండ్రి జక్కీనేమో. శర్మ, ఇది ఏ ఫుటేజ్? ఇది ఈరోజు దొరికిన ఫుటేజ్ సార్. షూట్అవుట్ జరిగిన రోజు దొంగిలించిన కారులో అతను ఉన్నాడు సార్. ఖచ్చితంగా అతను షూటరే. ఒకవేళ ఈ షూటర్ బాటియా మనిషా? అవకాశం ఉంది సార్. తెలుసుకోవడానికి ట్రై చేస్తాను సార్. ఇంకో విషయం సార్, రాకీ వాళ్ళ నాన్నగారు గజేందర్ జగ్గితో పాటు టీటీ కూడా రాకీని చంపడానికి ప్రయత్నించాడంట. టీటీ పేరుతో మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడా? కానీ 5 సంవత్సరాల క్రితం టీటీ జగ్గి మనిషే కదా సార్. నేను జగ్గీతోనే పాట పాడాను. కానీ మీరు వాడి నాన్న మాట నమ్ముతున్నారు. నువ్వు చెప్పేది విన్నాం. బాటియా నిన్ను బెదిరిస్తున్నాడని చెప్పావు, అది మేము విన్నాం కదా. అవును సార్, వాడు నన్ను బెదిరించాడు. మీకు ఆ రికార్డింగ్ని కూడా ప్లే చేసి వినిపించాగా. రాకీ ఇలా చేసినందువల్లే మీకు చెప్పడానికి వచ్చాను. బాటి చాలా ఏళ్ళుగా సింగర్స్ని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నాడు. రాకీ వాడి దగ్గర చిక్కుండొచ్చు. నువ్వు రాకీ కేసుని బాటియా కేసుతో కలుపుతున్నావా?
నాకొకటి తెలియాలి. నువ్వు ఒక రికార్డింగ్ నాకు చూపించావే, మేము ఎలా నమ్మాలి అందులో ఉన్న వాయిస్ బాటీదేనని? పోలీసుల దగ్గర ఇదే సమస్య. అందరినీ సందేహిస్తున్నారు. అసలు మీరు నన్ను నమ్మడం లేదు. బాటి నన్ను చంపిన తర్వాతే మీరు నన్ను నమ్ముతారు. నువ్వు జగ్గి ఫ్రెండే కదా, ఎలా శత్రువు అయ్యావు? శత్రువు కాదు, కాంపిటీటర్. ఇంతకుముందు నేను జగ్గి బిందర్ ఒక టీంగా పనిచేశాం. బిందర్ పాట రాస్తాడు, జగ్గి పాడతాడు. అంతా కరెక్ట్గా వెళ్తూ ఉండేది. మేము ముగ్గురం కలిసి ఒక అద్భుతమైన పాటను రాసాం. బట్ లాస్ట్ మూమెంట్లో జగ్గి కెనడాకి వెళ్ళిపోయాడు. అందువల్ల నేను ఒక్కడనే లాంచ్ చేశాను. ఆ తర్వాత మా ముగ్గురికి పడలేదు. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఏ ధైర్యంతో నా పాటని లాంచ్ చేసావు? జగ్గివాడు మన ఫ్రెండ్, కొంచెం ఆపుతావా? ఈడు ఒక ఫ్రెండా? నా అసిస్టెంట్ ఈడు. ఏయ్, ఎవర్రా అసిస్టెంటో? నేనున్నాను, అందుకే నువ్వు ఉన్నావు. అలాంటిదేం లేదు. మన ముగ్గురం ఒక టీం. నేనున్నందు వల్లే నువ్వు కూడా ఉన్నావు. అర్థమైందా? ఏ రావాలదా నాతో రా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నువ్వే చెప్పు. నువ్వు నాతో ఉంటావా, స్టార్తో, లేదా కోరస్ పాడేబడుతున్నా? జగ్గి నువ్వు ఎక్కడుంటావు అక్కడే నేనుంటా. నేను తన్ని లవ్ చేశాను, కానీ తను జగ్గిని చూస్ చేసుకుంది. జగ్గిని నేను 9 ఏళ్ల క్రితమే వదిలేశాను. 5 ఏళ్ల క్రితమే రాకీ చంపబడ్డాడు. నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, సో అబార్షన్ చేయించుకున్నాను. ఇది నా పర్సనల్ మ్యాటర్. దీన్ని అడగడానికి మీకు హక్కు లేదు సార్. జగ్గితో నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు కదా, ఇప్పుడు తన కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం కాబట్టి జగ్గి గురించి పూర్తిగా తెలుసుకునే హక్కు మాకుంది. ఇంకో విషయం, మా దగ్గర నిజం దాచావో అది నీకే మంచిది కాదు. అవును, మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాం, కానీ ఇప్పుడు జగ్గి లేడు కదా, నన్నేం చేయమంటారు? ఆ బిడ్డ జగ్గి బిడ్డే, అందుకే నువ్వు అబార్షన్ చేయించుకున్నావు. అలాగే ఇంకో విషయం నీకు తెలుసు, జగ్గి పెళ్ళైన వాడని. సార్, తను నాకు మాట ఇచ్చాడు. ఆవిడని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నువ్వు ఏవైతే చెప్పావో నేను అవన్నీ చేస్తున్నాను కదా. కానీ ఏది నాకు ముఖ్యమో దాన్ని నువ్వు నా నుంచి లాక్కుంటున్నావు కదా. నేనెంత మాత్రం అబార్షన్ చేయించుకోను. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి జగ్గి భార్యకి తెలుసా? బాటి లాస్ట్ లొకేషన్ ఢిల్లీలోని వికాస్పూరి. చుట్టుపక్కలే ఉంటాడు, వదలకండి, జాగ్రత్తగా వెతకండి. జగ్గికి కోర్తా ఎఫ్ఐరా? లేదు లేదు, ఇది నేను నమ్మను. కోర్ ప్రెగ్నెంట్ గా ఉంది, తన అబార్షన్ చేసుకుంది. అది జగ్గి బిడ్డ అని చెప్పింది. ఏంటి సార్, మీరు తప్పైన యాంగిల్లో చూస్తున్నారు. తన అబద్ధం చెప్తుంది. మరెందుకు ఇంత పెద్ద అబద్ధం చెప్పాలి? అది మీరు దాన్నే అడగండి. జగ్గి నన్ను మాత్రమే లవ్ చేశాడు. జగ్గికి ఏమైందో, ఎక్కడున్నాడో నాకేం తెలియట్లేదు. జగ్గి ఎక్కడున్నా సరే మేము కనిపెట్టి తీరుతాం, కానీ మీకు మాత్రం. నేను వెతుకుతూనే ఉన్నాను, కానీ నాకు. కానీ మీరు మా దగ్గర ఏదైనా దాస్తున్నారా? మీకు ఎక్కడి నుంచైనా కాల్ వచ్చిందా? లేదు సార్, అలాంటిది ఏం జరగలేదు. జగ్గి ఎక్కడున్నాడో నాకు తెలీదు. అలాగే ఈ షూటౌట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ నువ్వు జగ్గిని బెదిరిస్తూ వచ్చావు కదా, దానికి సంబంధించిందే. వీడు నీ షూటరేగా? వాళ్ళెవరో నాకనే తెలుస్తుంది. ఇలా చూడు, నీకు వ్యతిరేకంగా చాలా సెలబ్రిటీస్ రిపోర్ట్స్ ఇచ్చారు. అన్ని హత్యలతో నీకు సంబంధం ఉంది. సో కథలు చెప్పకో, నువ్వు తప్పించుకోలేవు. అందుకే చెప్తున్నాను, నేను చంపుంటే వాడిని ఎప్పుడో చంపుండేవాడిని. నేను చంపలేదు. మరి నువ్వు చంపలేదంటే మరి టీటీకి ఎందుకు ఫోన్ చేసి చెప్పావు? ఆ సందర్భాన్ని వాడుకుందామని నేను టీటీకి ఫోన్ చేసి వాడిని బెదిరించాను. నేను జగ్గి నేను చంపలేదండి. రాకీ? 5 ఏళ్లకు ముందు రాకీ నువ్వేగా చంపావు? చంపాను. సంతోషమా? ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి మీరు మెడల్ గుచ్చుకోండి. కానీ ఇది కూడా, రాబర్ట్ బాటీకి పోలీసు నుంచి తప్పించుకోవడం కూడా తెలుసు. వీడు బాటీ యొక్క షూటర్ కాదంటే మరి ఈ వ్యక్తి ఎవరికి సంబంధించిన వాడు? ప్రతి చోట ఫీల్డింగ్ పెట్టాను సార్, కానీ ఏ సమాచారం తెలియడం లేదు. జగ్గి దొరకలేదు, జగ్గి బాడీ దొరకలేదు. ఈ గేమ్ కన్ఫ్యూజ్గా ఉంది. మరి ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు? మేడం, నా భర్తకి అనారోగ్యం చేసింది. నేను వెంటనే ఊరు వెళ్ళాలి.
సరే నువ్వు వెళ్ళు. నీకేదైనా కావాలంటే నాకు కాల్ చే. అలాగే. జాగ్రత్తగా వెళ్ళు. తనకేమైంది? ఎక్కడికి వెళ్తుంది? ఏం లేదు, వాళ్ళ ఆయనకు ఒంట్లో బాలేదు. సార్ కమెన్. దొంగిలించిన కారులోంచి ఒక అతను దిగాడు కదా సార్, తన గురించి తెలిసింది. తన పేరు రాకెట్. హిసార్లోని పొలిటికల్ పార్టీతో లింక్ ఉన్నవాడు. ఆ పార్టీ కార్యకర్త. పోస్టర్లో ఇతని ఫోటోని మన ఇన్ఫార్మర్ చూశాడు సార్. అంటే షూట్అవుట్కి పొలిటికల్ కనెక్షనా? హిసార్ రాజకీయ నాయకుడి బావ ఆదిత్యకి ఇతను ఫ్రెండ్ సార్. ఆదిత్య మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఆదిత్యాన్ని తీసుకురా. ఈ కేసు నుంచి నువ్వు క్లీన్గా బయటకు వచ్చేస్తావు. ఇంకా చెప్పాలంటే మావయ్య నాకు ఈసారి టికెట్ ఇస్తున్నారా. నువ్వు లీడర్ అయ్యావంటే మా పొలం నిండుగా దడిచినట్టే. తీసుకెళ్ళండి. లే, ఎవరు మీరు? పదా సట్టోదలరా. ఎవరి మీద చేసావు నీకు తెలుసా? మీకేమైనా పిచ్చి పెట్టిందా? ఏదో సింగర్ చనిపోతే మమ్మల్ని పట్టుకుంటారంటే మీరు అసలు ఏమైనా పిచ్చా? మా దగ్గర ఆధారాలున్నాయి. మరి నువ్వు దొంగ కారులో చూశాం కదా, చెప్పు. జగ్గీని హత్య చేసి ఎక్కడ పడేశారు? సార్, వాడు చావలేదు, అక్కడి నుంచి పారిపోయాడు. ప్లానింగ్ వేసింది ఆదిత్య అని. అదే ప్లానింగ్ మొత్తం బయట పడిపోయింది కదా. నేను అప్పుడే చెప్పిన సీసీటీవీ అక్కడ ఉందిరా, చూసుకుంటారా అని. హీరో, ప్లాన్ బాగానే ఉంది. అంటే నీ పార్ట్నర్ ఎవరు? ఇందులో మాస్టర్ ప్లాన్ ఎవరిది? ఏంటి ఆదిత్యనా, మీరు చెప్పారని కదా మేము ఈ పని చేసింది. కాస్త నోరు మూసుకుంట్రా. వీళ్ళేం చెప్తున్నా నాకు తెలియదు సార్. కానీ మాకు తెలుసు. నీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి నీ లవ్ స్టోరీని వీడి చేత బయట పెట్టించాం. ఇదేనా? కాలేజీ డేస్ నుంచి అఫైర్ జరుగుతుందా? ఈ సంఘటనకు ముందు చాలా రోజులు మాట్లాడారుగా. ఆ ఇన్సిడెంట్ తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు. తినే కదా నీ హీరోయిన్. చాలా రోజుల తర్వాత నన్ను ఈరోజు పిలుస్తున్నావు కదరా. ఏంటి విషయం చెప్పు. ఎలక్షన్లో టికెట్ కొనడానికి నీకు 10 లక్షలు కావాలి కదా. నేను నీకు 20 లక్షలు ఇస్తాను. 20 లక్షలు అనగానే తన వలలో నేను పడిపోయాను. వెంటనే మా వాళ్ళతో చెప్పాను, జగ్గి కథని ముగించాలని చూశాను. ఇక రాకెట్ ఒక దొంగ నుంచి కానీ తీసుకొచ్చాడు. అలాగే మా లక్క ఆ రోజు బాగుంది. కరెక్ట్గా ఆ రోజే జగ్గికి సెక్యూరిటీ తగ్గిపోయింది. తను ఇంట్లో నుంచి బయలుదేరాడు. నేను రాత్రి వరకు వెయిట్ చేయమని చెప్పాను. ఆ తర్వాత సార్, నేనెందుకు సార్ జగ్గిని చెప్తాను? మరి ఇంకో అబద్ధం చెప్పు. ఆదిత్య ఎవరో నాకు తెలీదు. నాకు ఆదిత్య తెలుసు. తను నా కాలేజ్ ఫ్రెండ్. తను నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ నేను తన్ని వదిలేసి జగ్గినే పెళ్లి చేసుకున్నాను. అదేంటంటే కొన్ని రోజుల ముందు నన్ను 10 లక్షలు అడిగాడు. సార్, నేను వాడికి డబ్బులు ఇచ్చాను. కానీ ఇదంతా ఎందుకు అంటున్నాడో తెలియట్లేదు. సార్, నేను స్వయంగా మీకు చెప్తున్నాను కదా. తను చెప్పినందువల్ల నేను జగ్గిని చంపడానికి ప్రయత్నించాను సార్. కానీ తను తప్పించుకున్నాడు. సార్, ఇందులో జగ్గి వైఫ్ కూడా సంబంధం ఉండాలి. తను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఆదిత్య షూటర్ రాకెటే నాతో చెప్పాడు జగ్గి ప్రాణాలతో తప్పించుకున్నాడని. అక్కడి నుంచి పారిపోయాడట. సరే, వాడు ప్రాణాలతో తప్పించుకుని ఉంటే తప్పించుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? సార్, వాడు పారిపోయింటే ఎక్కడికి వెళ్తాడు? ఇంటికే కదా. ఇంటికే వెళ్ళి ఉంటాడు. ఇందులో వాడి వైఫ్కి భాగం ఉందంటే అప్పుడు జగ్గి ప్రాణాలతో తన ముందుకొచ్చి నిల్చునుంటే తనేం చేసి ఉంటుంది? బహుశా హత్య చేసుంటాడు. హత్య చేసుంటాడు. సరే, వైఫే జగ్గిని హత్య చేసుంటే జగ్గి బాడీ ఎక్కడుంది? ఏమంటే జగ్గి బాడీయే దొరకలేదు. తను జగ్గి బాడీని ఎక్కడైనా పాతిపెట్టి ఉండాలి. ఈ ఆర్టికల్కి సంబంధించి ఈ ఫోటో జగ్గి చివరి ఫోటో, రైట్? రైట్ సార్. ఛానల్లో మేము కన్ఫర్మ్ చేశాం. అతని వైఫ్ ఈ ఫోటోని జగ్గి కనిపించకుండా పోయిన తర్వాత పోస్ట్ చేసింది. దాంతోపాటు 2 ఫోటోలు ఉన్న గార్డెన్లో తేడా ఉంది.
చాలా ఆడుకున్నావు. ఇంకా అబద్ధం చెప్పావో నరికి పారేస్తాను. ఇంట్లో అతని బాడీ దొరికింది. సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరో నన్ను ఇందులో ఇరికిస్తున్నారు. మా ఆయన చనిపోయారు, కానీ మీరందరూ కలిసి నన్ను టార్చర్ చేస్తున్నారు. సార్ తను అబద్ధం చెప్తాను సార్. తనకి లైట్ డిటెక్టింగ్ టెస్ట్ చేయించాలి. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇది పెద్ద ప్రొసీజర్. టైం వేస్ట్ అవుతుంది. మనకి టైం లేదు. మనం టైం ఇచ్చామంటే మీడియా రెచ్చిపోతుంది. అయితే ఏం చేద్దామంటారు సార్? తనే ఈ పని చేసిందంటే తను ఒంటరిగా చేయలేదు. ఎవరో ఒక వ్యక్తి తనకు సహాయం చేసి ఉండాలి. ఎప్పుడైతే నేను జగ్గి ఇంటికి మొదటిసారి వెళ్ళానో ఒక మేడే తలుపు తెరిచింది. ఎప్పుడైతే తను అరెస్ట్ చేయడానికి వెళ్ళామో మెయిడ్ అక్కడ లేదు. మెయిడ్ పేరు శాంతి సార్. వంటవాళ్ళు చెప్పినట్టు ఆమె భర్తకు హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చిందంట. తను లీవ్ తీసుకుని ఊరికి వెళ్ళింది. శాంతి సార్ నాకేం తెలియదు సార్, నేనేమీ చెయ్యలేదు. అబద్ధం. నువ్వు అబద్ధం చెప్పి లీవ్ తీసుకున్నావు. నీ భర్తకి హార్ట్ అటాక్ అంట. కానీ ఇక్కడ నీ భర్తతో కలిసి కారుకి పూజ చేస్తున్నావు. ఆ డబ్బు నీకెక్కడిది చెప్పు. మీ మేడం అంతా చెప్పేసింది. ఇప్పుడు నీ నోటి నుంచి బయటికి రావాలి. నేను చెప్పానుగా, తిను తన మేడంలాగే దెబ్బలు తినే వరకు మాట్లాడదు. కానీ సార్ వద్దు సార్. అంటే మా మేడంకి, బృందర్ మేడంకి నువ్వు బిందర్ మేడంని బ్లాక్మెయిల్ చేసావా? దేనికి? శాంతి మొత్తం కక్కేసింది. ఇప్పుడు నువ్వు చెప్తే బాగుంటుంది. నువ్వు చేసిన నేరాన్ని ఒప్పుకో. కమాన్, మేము వింటాం. ఇలా చూడు, నన్ను మోసం చేయాలనుకో చూడుకు. నిన్న నైట్ అంతా ఆ కోరుతో కలిసి నువ్వేం చేసావు? ఇలా చూడు, నోటుకొచ్చింది మాట్లాడుకో. నువ్వు కూడా ఆ టిట్టి వెనకాలే తిరిగావు. నేనప్పుడు తన చెయ్యి వదిలే నాతో పాటు రమ్మంటూ వచ్చేసావు. ఇప్పుడు చెప్పు, నువ్వేం చేసావు? నా ఫేమ్ చూసి ఫ్లాట్ అయిపోయావుగా. నువ్వు మూర్ఖుడివిరా. అయితే నన్ను వదిలి వెళ్ళిపో. డివోర్స్ తీసుకుని వచ్చిందారే వెళ్ళిపో. వెళ్తాను. నాకు నీతో ఉండాలనే లేదు. నా కొడుకు పెద్దోడైతే నీ మొహం మీద ఉమ్మేస్తాడు. జీత్ నీకు సొంతం కాదు, వాడు నాకు సొంతం. ఇక్కడి నుంచి నువ్వు మాత్రమే బయటికి వెళతావు, అర్థమైందా? అప్పుడే నిర్ణయించుకున్నాను ప్రతీకారం తీర్చుకోవడానికి. జగ్గి, జగ్గి, నేను అతన్ని చంపేశాను, కానీ బాడీ ఏం చేయాలో నాకు తెలియలేదు. అప్పుడే మీరొచ్చారు. మీరొచ్చినప్పుడు జగ్గి బాడీ లోపలే ఉంది. మీరు వెళ్ళిన తర్వాత శాంతి ఆ బాడీని చూసింది. నేను 2 లక్షలు ఇస్తానని చెప్పాను. బాడీని అక్కడే కప్పెట్టేశాం. కానీ శాంతి నీకన్నా తెలివైంది. నీకు లెటర్ రాసి బ్లాక్మెయిల్ చేసింది. నీ దగ్గర నుంచి 20 లక్షల రూపాయలు గుంజేసింది. జగ్గి విషయంలో నువ్వు అతని మీద ద్వేషం పెంచుకున్నావు. ఆ ద్వేషం మర్చిపోవడానికి నువ్వు లక్షల డబ్బు ఖర్చు చేశావు. కానీ ఒక విషయం నువ్వు ఎలా మర్చిపోయావు? ఆ ద్వేషమే నిన్ను నాశనం చేసింది. జగ్గి నన్ను మోసం చేయడం నాకు అసలు నచ్చలేదు. నా దగ్గర నుంచి నా కొడుకును విడగొట్టాలనుకున్నాడు. నీ బిడ్డ మీద అంత ప్రేమ ఉండుంటే నువ్వు కోర్టుకు వెళ్ళి ఫైట్ చేసి ఉండాలి. కానీ నువ్వు తప్పుడు దారి వెతుక్కున్నావు కదా. ఈ దారిలో నాశనమే ఉంటుంది.